హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. మనం ఈ వీడియోలో జనవరి నెలలోని ప్రతిరోజు యొక్క స్పెషాలిటీ అండ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా జనవరి నెల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. జనవరి నెలని నేషనల్ బ్లడ్ డోనార్ మంత్ అని, సర్వికల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అని, మెంటల్ వెల్నెస్ మంత్ అని, పావర్టీ అవేర్నెస్ మంత్ అని కూడా అంటారు. ఈ నెలలోనే ఇవన్నిటిని సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు జనవరి 1 స్పెషాలిటీ చూద్దాం. జనవరి 1 నీతి ఆయోగ్ ఫార్మేషన్ డే, ఇంకా ఇంటర్నేషనల్ డొమైన్ డే, వరల్డ్ డే ఆఫ్ పీస్, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. ఇవన్నీ జనవరి 1 రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 2 నేషనల్ సైన్స్ ఫిక్షన్ డే. జనవరి 3 హ్యూమిలేషన్ డే, ఇంకా సావిత్రిబాయి పూలే బర్త్డే. మనం తన బర్త్డేని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇండియాలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ భార్య. జనవరి 4 ఈరోజు లూయిస్ బ్రెయిలీ డే. బ్రెయిలీ లిపిని కనిపెట్టినటువంటి లూయిస్ బ్రెయిలీ యొక్క బర్త్డే. మనం బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఇండిపెండెన్స్ డే ఆఫ్ మయన్మార్ని కూడా జనవరి 4న జరుపుకుంటారు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో. నెక్స్ట్ జనవరి 5 నేషనల్ బర్డ్ డే. జనవరి 6 లిటిల్ క్రిస్మస్ డే. జనవరి 7 ఓల్డ్ రాక్ డే. జనవరి 8 టైపింగ్ డే. జనవరి 9 ఎన్ఆర్ఐ డే అంటే నాన్ రెసిడెంట్స్ ఇండియన్ డే. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి జనవరి 9న తిరిగి వచ్చాడు. ఆ సందర్భంగా మనం ఎన్ఆర్ఐ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ 2003 నుండి జరుపుకుంటున్నాం. మొట్టమొదటి ఎన్ఆర్ఐ డే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ జనవరి 10 హౌస్ ప్లాంట్ అప్రిషియేషన్ డే. జనవరి 11 జనవరి న్యూ మూన్ డే. జనవరి 12 నేషనల్ యూత్ డే. ఈరోజు స్వామి వివేకానంద బర్త్డే. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అతను 1863 జనవరి 12లో జన్మించాడు. వాళ్ళ గురువుగారి పేరు రామకృష్ణ పరమహంస. ఇతని యొక్క నినాదం మానవ సేవే మాధవ సేవ. వివేకానంద చికాగో మీటింగ్లో స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడు అంటే అది 1893 సెప్టెంబర్ 11. దీనినే సర్వమత సమ్మేళన సభ అంటారు. అక్కడ మొట్టమొదటిగా అతను నా ప్రియమైన సోదరీమణులారా అని సంబోధించాడు. స్వామి వివేకానందకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్, స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే రాయ్పూర్లో ఉంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. లాంగెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఎందుకంటే వివేక్ అనే పదానికి సంబంధించిన అన్నీ ఒక దగ్గర చెప్తే గుర్తుంటుందని ఇలా చెప్తున్నాను. నెక్స్ట్ జనవరి 13 మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ డే. మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ డే. నెక్స్ట్ జనవరి 14 నేషనల్ డ్రెస్ అప్ యువర్ పెట్ డే. జనవరి 15 ఆర్మీ డే. ఈ రోజుని మనం వికీపీడియా డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఆల్ఫాబెట్ డే ఆల్సో ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ జనవరి 15. ఈ ఆల్ఫాబెట్ డే అనేది నార్త్ కొరియాలో జరుపుకుంటారు. మొట్టమొదటి మనకు ఆర్మీ చీఫ్ ఎవరు అంటే కే కరియప్ప. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ పాండే. ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కడక్వాస్లా, మహారాష్ట్రలోని కడక్వాస్లాలో ఎన్డిఏకి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉంటుంది. జనవరి 16 కరోనా టీకా డే. ఇండియాలో ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ని ఆ రోజే ఇచ్చారు. అది 2021లో స్టార్ట్ అయింది. ఫస్ట్ కరోనా వ్యాక్సిన్ ఏదంటే కోవాక్సిన్, తర్వాత కోవిషీల్డ్. ఇంకా జనవరి 16న నేషనల్ నథింగ్ డే, నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరి 17 ఆర్ట్స్ బర్త్డే. జనవరి 18 వరల్డ్ డే ఆఫ్ స్నోమ్యాన్. పిల్లలందరికీ స్నోమ్యాన్ అంటే చాలా ఇష్టం కదా. వరల్డ్ డే ఆఫ్ స్నోమ్యాన్ జనవరి 18న జరుపుకుంటారు. జనవరి 19 నేషనల్ పాప్కార్న్ డే. జనవరి 20 పెంగ్విన్ అవేర్నెస్ డే.
జనవరి 21 జొడాయిక్ సైన్ అక్వేరియస్ డే, ఇంకా నేషనల్ హగ్ డే. జనవరి 22 బేటీ బచావో బేటీ పడావో డే. ఇది 2015లో హర్యానాలోని పానీపట్లో స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ. ఎందుకు అక్కడే స్టార్ట్ చేశారంటే అక్కడ గర్ల్ చైల్డ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. అందుకే హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. జనవరి 22ని బేటీ బచావో బేటీ పడావో డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం ఒకే రోజు 100 డిస్టిక్లో స్టార్ట్ అయింది. జనవరి 23 నేతాజీ బర్త్డే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే. ఇతని బర్త్డేని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. ఎప్పటి నుండి అంటే 2021 నుండి జరుపుకుంటున్నాం. దీనికి పాత పేరు ఏముందంటే దేశ్ ప్రేమ్ దివాస్ అని ఉండే, దీనినే పరాక్రమ్ దివాస్గా 2021 నుండి చేంజ్ చేశారు. వరల్డ్ ఫ్రీడమ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిస్సాలోని కటక్లో జన్మించాడు. నేతాజీ యొక్క స్లోగన్స్ ఏంటంటే చలో ఢిల్లీ, జై హింద్, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ప్రసాదిస్తాను అనే స్లోగన్ కూడా నేతాజీ చెప్పడం జరిగింది. నేతాజీ 1945 ఆగస్టు 18న చనిపోయాడు. ఎక్కడ అంటే తైవాన్ దేశంలో తైవీలో చనిపోయాడు. నేతాజీకి 1992లో గవర్నమెంట్ భారతరత్నను ప్రసాదించింది. నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే కలకట్టాలో ఉంది. నెక్స్ట్ జనవరి 24 జనవరి 24ని నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకుంటాము. ఇంకా గ్లోబల్ బెల్లీ లాఫ్ డేగా, ఇంకా కాంప్లిమెంట్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. నేషనల్ గర్ల్ చైల్డ్ ఎక్కువ ఎక్కడుందంటే హైయెస్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, తక్కువ హర్యానాలో ఉంది. నెక్స్ట్ జనవరి 25 దీన్ని నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 11 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి బర్త్డే. ఇప్పుడు జనవరి 25. ఇంకా నేషనల్ టూరిజం డే కూడా జనవరి 25న జరుపుకుంటాము. ఇండియా బెస్ట్ టూరిజం స్టేట్ ఏదంటే కేరళ, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదంటే తాజ్మహల్. నెక్స్ట్ జనవరి 26. జనవరి 26 అందరికీ తెలుసు రిపబ్లిక్ డే. 1950 జనవరి 26 నుండి జరుపుకుంటున్నాము. దీనిని ఆస్ట్రేలియన్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొకటి ఫన్ ఎట్ వర్క్ డే కూడా జనవరి 26 రోజు జరుపుకుంటారు. దీన్ని ఇంకా ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరి 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి, ఇంకా చాక్లెట్ కేక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. 28 రోజు డేటా ప్రైవసీ డే. జనవరి 29 ఇంటర్నేషనల్ పజిల్ డే. జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి. ఇతని సమాధి పేరు రాజ్ఘాట్, అది న్యూఢిల్లీలో ఉంటుంది, హేరామ్ ప్లేస్లో. ఈ రోజున వరల్డ్ లెప్రసీ డేగా జరుపుకుంటారు. ఇంకొకటి స్కూల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ పీస్గా కూడా సెలబ్రేట్ చేస్తారు. జనవరి 31 బ్యాక్వర్డ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.